కరణి అరవింద్ గారు మనం చూస్తున్నాం ఏదైతే బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరు రావాలని ఏకతాటిపైకి వచ్చారు. బీసీ బంద్కు 18 తారీఖు పిలుపునిస్తారు. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చే స్థానిక ఎలక్షన్లకు పోతామని తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో హోరెత్తించారు. ఇప్పటికి కూడా మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం అంటున్నారు. ఈ నేపథ్యంలోనూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది, స్టే వేకెట్ చేయడానిక, స్టే క్లోజ్ చేయడానిక. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా చుక్కెదురైంది అనే సంకేతాలే వస్తున్నాయి తప్ప ఇంకా అంటే కంటిన్యూ చేస్తారు. కానీ ఏదైనా పాత పద్ధతిలో ఇవ్వమంటారు. కానీ దీనికి తోడు ఫస్ట్ బీజేపీ మద్దతు తెలుపుతుంది బీసీలకు, ఓకే బంద్కు అని చెప్పేసి బీఆర్ఎస్ తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి జగన్ కూడా ఒక లేఖను సంధించడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు, వీళ్ళందరూ ఉన్నా కానీ ఒక దిక్కు నక్సలిజం కూడా దీనికి బీసీల పట్ల సానుకూలంగా స్పందిస్తున్న నేపథ్యంలో బీసీలకు నిజంగా న్యాయం జరగాలంటే ఏం చేయాలి, ఎందుకని బీసీలను అణగదొక్కుతున్నారు అనే నినాదం ఎందుకు వస్తుంది పార్టీల పరంగా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్, నమస్కారాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎట్లా ఉంది అని చెప్పి ఒకసారి పరిశీలన చేసినప్పుడు ముమ్మాటికి చిత్తశుద్ధి లేని చివపూదలాగానే కనిపిస్తూ ఉన్నది అని చెప్పి ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలు, బీసీ మేధావులు, ఇంటెలెక్చువల్ అందరూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ మీరు గమనిస్తే కనుక ఇవాళ ఆయన ఎన్నికలకు పోవాలి అని సరిగ్గా రేపు జనవరి వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు అదేమంటారు కాల పరిమితి పూర్తయి. ఎందుకు జనాలకు పోతలేడంటే ముమ్మాటికి ఇందాక అన్నగారు చెప్పినట్లు, బీజేపీకి సంబంధించినటువంటి అన్న చెప్పినట్లు ముమ్మాటికి ప్రజా వ్యతిరేకతని ఇవాళ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎన్నికలకు పోతలేడు. ఇవాళ ఎట్టి పరిస్థితిలో దాన్ని దాటేయాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఇట్లాంటి ప్రయత్నాలే చేసిండు అనేటువంటి విషయాన్ని సరిగ్గా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా ఈ విషయాన్ని తప్పకుండా చెప్తారు సార్. ఇక్కడ నేను ఒక విషయాన్ని ఏం చెప్తా ఉన్నాను అంటే ఇవాళ బీసీ కులగణన అని చెప్పి ఇవాళ విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశాలు అనేటువంటి విషయాన్పైన ఇవాళ ఆయన తీసుకొని వచ్చిండు. దాంట్లో విఫలమైపోయిండు. ఇదే బషీర్బాగ్ చౌరస్తాలో అవన్నీ కూడా పడిపోయినటువంటి నేపథ్యాన్ని మీరు అందరు కూడా చూసిండ్రు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టిండు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాము అంటే ముందు వరుసలో మేము ఉంటాం, అవసరం అంటే అఖిలపక్ష నాయకులందరినీ కూడా మీరు ఢిల్లీకి తీసుకుపోండి, మీతో పాటు వస్తాము అనేది చెప్పినటువంటి మాట మేము ఆ రోజే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము ఏకగ్రీవంగా ఆ రోజు అసెంబ్లీలో మేము మద్దతు తెలపడం జరిగింది. ఒకటి, ఆ రోజు ఆ బిల్లు అట్లనే ఉన్నది. అదేమో రాష్ట్రపతి మన గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆర్డినెన్స్ అని చెప్పి తీసుకొని వచ్చిండ్రు. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారం ఉంది. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఆయన కూడా తెలుసు సార్, అనేక సందర్భాల లోపల ఆయన ఢిల్లీకి పోయిండు కానీ ఒక్కరోజు కూడా రాష్ట్రపతి గారిని కలవలేదు, ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారిని కలవదు. మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఏం జరిగింది అని అంటే సార్, ఆ రోజు 1992లో జయలలిత గారు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆమె ముఖ్యమంత్రి హోదాలో తను, తర్వాత ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నాయకులని, ఎమ్మెల్యేలని, మంత్రివర్గాన్ని మొత్తం వాళ్ళ యంత్రాంగాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 9th షెడ్యూల్లో చేరిస్తేనే అది అమలైంది. అప్పుడైతేనే నేను తిరిగి మా రాష్ట్రానికి వస్తా సుమా అనేటువంటి పద్ధతుల చిత్తశుద్ధితోని పనిచేసింది కాబట్టి ఆ రోజు ఆమె దాన్ని తీసుకొని పోయినటువంటి నేపథ్యం ఉంది. అయితే మీరు కూడా చూసిండ్రు సార్, మీరు కూడా చూసిండ్రు గత కొన్ని రాష్ట్రాల లోపల, మహారాష్ట్రలో ఏం జరిగింది సార్, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సార్ దయించి నేను ఏమంటా ఉన్నాను అరవింద్ గారు సార్, జస్ట్ కంటిన్యూ. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లొస్తుంది అనుకుంటే తప్పకుండా ఇది 9th షెడ్యూల్లో పెడితే మాత్రమే ఇది అమలవుతుంది అనేటువంటి విషయం
రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. వీళ్ళకు ఎంతసేపు బీసీలకు నోట్ల మన్ను కొట్టాలి అనేటువంటి ఆలోచన లోపలనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళపైన ప్రేమతో వివరిస్తలేరు. ఆయన డ్రామా అంతా ఏంది ఎట్లయితే సార్ మీరు చూసిండ్రు కదా, గతంలో 1992లో పివి గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తీసుకుపోయి ఆమె ఆ రోజు అట్లా చేసింది కాబట్టి ఆ రోజు అట్లా సాధ్యమైంది. మీరు చూసిండ్రు పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా ఏం జరిగింది సార్, ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా స్టే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈయన పూటకు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒకసారేమో పార్టీ వైపు నుంచి ఇస్తాము అనేటువంటి విషయం ఒకసారి చెప్తా ఉన్నాడు, రెండో వైపు మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు అనేటువంటి విషయం ఇంకొకసారి చెప్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు బీసీలు ముఖ్యంగా ఏమడుగుతున్నారు అంటే ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి అవుతాడు, ఇది అయ్యేదా పోయేదా, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మా ఓట్లు కొల్లగొట్టనీకేం మీరు హామీలు అవలు కానీ హామీలు ఇచ్చి ఇవాళ మనల్ని నయవంచన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇవాళ ఏకపక్షంగా బీసీలందరూ కూడా ఏకమవుతున్నారు. ఇందాక జగన్ గారు కూడా మావోయిస్ట్ సంబంధించినటువంటి నాయకులు అధికార ప్రతినిధి తను కూడా ఏం చెప్పిండు, మీరందరూ ఏకంగా అందరూ మూకుడుంబడిగా 18 తారీఖు నాడు బంధువులో పాల్గొనాలి అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ముఖ్యంగా ఏం ఎడ్డి తెలంగాణ కాదు సార్, ఈ తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు, వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరంగా అన్నటువంటి గడ్డ ఈ గడ్డ కాబట్టి తప్పకుండా మాకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మాకేం ఉద్యమాలు ఏం కొత్త ఏం కాదు. గతంలో తెలంగాణ ఉద్యమం ఏ రకంగానైతే అదైందో ఇవాళ ఇక్కడి నుంచి నాంది పలుకుతాము అనేటువంటి విషయాన్ని కూడా మేము ఖబర్దార్ అనేటువంటి పద్ధతిలో మేము చెప్తా ఉన్నాం. ఏ సార్ ఇవి డ్రామాలు కాకపోతే ఇంకేమవుతాయి సార్, ఇవాళ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏ పద్ధతిలో ఉన్నాయి అనేటువంటి ఎట్లా ఇంత మోసమా ఇంత దగనా ఇంత కుట్రనా బీసీలో అనేటువంటి పద్ధతుల ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా ఆర్జీ పెట్టలేదు, మీకు వచ్చి ఎవరు కూడా మాట్లాడలేదు, కానీ మీరే వచ్చి మేము 42% రిజర్వేషన్ ఇస్తాము అనేటువంటి విషయాన్ని మీరే చెప్పిండ్రు. సార్ ఇంకొకటి, వీళ్ళు ఢిల్లీకి పోతారు, వీళ్ళ చిత్తశుద్ధి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని ఒక్క నిమిషం మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఢిల్లీకి వాళ్ళే కేవలం ఎవరిని తీసుకుపోవాలి, ఇవాళ రాజ్యసభలో మేము ఎంపీలు మమ్మల్ని తోలుకపోవాలి, లేదు అనుకుంటే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎంపీలు ఉన్నారు వాళ్ళని తీసుకొని పోవాలి. ఆ రోజు ఖర్గే గారు లేదు అనుకుంటే రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా ఆ మీటింగ్కి డుమ్మా కొట్టిండ్రు. డుమ్మా కొట్టేటువంటి క్రమంలో ఎవరిపైన ఈయన ఒత్తిడి తేవాలి అనుకుంటే, ఎవరిపైన ఈయన విజ్ఞప్తి చేయాలి అనుకుంటే ఇవాళ ఇవ్వాల్సింది ఇచ్చేది కేంద్రం సార్. పార్లమెంటరీ పద్ధతుల మేము గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి సమయంలో ఇద్దరమే ఎంపీలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు విజయశాంతి గారు ఇద్దరే ఎంపీలు ఉన్నా కూడా పార్లమెంటరీ పద్ధతుల అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా పెట్టుకొని పార్లమెంటరీ పద్ధతుల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నేపథ్యాన్ని ఇవాళ గమనించాలి రేవంత్ రెడ్డి గారు. కానీ ఆ పద్ధతిలో పోతలేడు, ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకుపోలేదు, ఇవాళ రాష్ట్రపతి గారిని కలవలేదు, ఎట్లా వస్తుంది సార్? ఇవాళ జీవో నిజంగా సార్ జీవో అనుకున్నప్పుడు ఆ జీవో రాకముందుకే మాధవరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా రేవంత్ రెడ్డి గారికి అనంగు సహచరుడు ఆయన పోయి ముందే కోట్ల పిల్లేస్తాడు సార్. అయితే ఆ పిల్లు కూడా చెల్లదు, అది బిల్లు వచ్చినాక మాట్లాడదామని చెప్పి కోర్టు చెప్పినా కూడా ఇవాళ ప్రతి దాంట్లో అడ్డుకట్టలేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా గాలి వినోద్ కుమార్ సార్ గొప్పగా వివరించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇట్లాంటి మేధావులందరూ కూడా ఎప్పటికప్పుడు మేమెంతో మాకంత కావాలి అని చెప్పి కొట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు చైతన్యవంతమైనటువంటి బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వస్తూ ఉన్నారు. రేపు బీసీ బంద్ని 18 తారీఖు నాడు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ బంద్లో స్వచ్ఛందంగా ఆల్ పార్టీకి సంబంధించినటువంటి బీసీలందరూ కూడా పాల్గొంటారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సార్. అంతేకాకుండా ఇవాళ ఈ 9th షెడ్యూల్లో పోకుండా ఈయన హైకోర్టుకు పోయినా ఈయన సుప్రీంకోర్టుకు పోయినా ఇవి చెల్లవు, ఎవరు కూడా కొట్టేస్తారు అనేటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తలేదు సార్. తప్పకుండా ఇవాళ భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలోనే ఆ లోబడే ఎవరైనా చేస్తారు, ఈయన రాజ్యాంగం నడుస్తుంది అని అనుకుంటున్నాను, కానీ ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు సుమా అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. రైట్.